దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 11వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకుని వచ్చెదరు. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకుని వచ్చెదరు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 22వ వచనం. పూర్తి వచనము, ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, అడొనై యెహోవా, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. జనముల తట్టు నా ధ్వజము అంటే ద బ్యానర్ జెండా ఎత్తుచున్నాను. ఏమంటున్నాడు? వారు నీ కుమారులను రొమ్మున నుంచుకుని అంటే ఎత్తుకుని వచ్చేదరు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడతారు. ఇలా ఎత్తుకుంటాం కదా, చూసారా? ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానము ఏం చెప్తుంది మనకి అన్నది మనం చూస్తే ఇంగ్లీష్లో ఏముందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. ఐజియా 49:22. దిస్ ఈజ్ వాట్ సావరీన్ లార్డ్ సేస్ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. సీ, ఐ విల్ గివ్ యూ ఏ సిగ్నల్ టు ద గాడ్లెస్ నేషన్స్ అంటే దేవుని ఎరుగని, దేవుడు లేని జనులకు దేవుడు ఒక సూచన ఇస్తాడు. కనుక దే విల్ క్యారీ యువర్ లిటిల్ సన్స్ బ్యాక్ టు యూ ఇన్ దేర్ ఆర్మ్స్. చూసారా, ఇలా చేతుల మీద. దే విల్ బ్రింగ్ యువర్ డాటర్స్ ఆన్ దేర్ షోల్డర్స్. ఈ విధంగా ఇది వాక్యం. అయితే ఈ వాక్యం మనకి దేవుడు ఎందుకు చెప్తున్నాడు, దీని వాక్యము భావం ఏంటి అని మనము చూస్తే, దేవుడు చాలాసార్లు ఆ యొక్క జీవితాలు మనము వెళ్ళిన మార్గమును బట్టి కొన్ని కఠినమైన శ్రమల గుండా వెళ్ళినప్పుడు పోగొట్టుకున్నవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిస్టోరేషన్ అంటే తిరిగి కట్టబడుట. నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా 4 అంతలు దేవుడు నీకు ఇస్తాను అని వాగ్దానం చేయుట. కాబట్టి 2 అంతల ఫలము, 4 అంతల ఫలము నీకు కావాలి అనంటే మొట్టమొదట నీవు ఏమేమి పోగొట్టుకున్నావో, ఎందుకు పోగొట్టుకున్నావో, దేవుడు నిన్ను ఏ మార్గము గుండా నడిపిస్తున్నాడో నీవు గుర్తు ఎరగాలి. కనుక ఈ వాక్యము ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అని మనము చూచినప్పుడు, ప్రభునందు ప్రియులరా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14లో సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకుంటుంది. కానీ ఇక్కడ దేవుడు గొప్ప వాగ్దానం ఈ యెషయా 49లో, మరి దేవుడు నాకు దర్శనం ఇచ్చి వాగ్దానం ఇచ్చి నన్ను సేవకు ప్రత్యేకించుకొని యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టముగా దేవుడు మన యొక్క దర్శనాన్ని అక్కడ పెట్టి ఉన్నాడు. ఏమంటున్నాడు? అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఎందుకు దేవుడు సేవకు పిలుస్తాడు? బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు దేవుడు పిలుస్తాడు. సేవా పరిచర్య అంటే ఇది. నిజంగా మనం సంఘానికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? ఎవరి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం? నిత్యము మన అకామాలు, మన కష్టాలు, మన బాధలు మనవి ఇవే. కానీ దేవుడు నిన్ను సేవకి ప్రత్యేకించుకున్నాడంటే దాని భావము ఎవరి కోసం ప్రార్థించాలి? నెంబర్ 1 ఏమంటున్నాడు? బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో, బయటకు రండి అని చీకటిలోనున్న వారితో చెప్పి దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుకున్నటకు. కనుక సేవకుని నడిపించే విధానము ఇక్కడ రాస్తూ, ఎప్పుడైతే సేవకుడు ఆ మార్గము గుండా వెళ్తాడో
శ్రమ నొంది తన జనుల యందు జాలిపడు యెహోవా ఏమని చెబుతున్నాడు అన్నది ఇక్కడ బయలుపరుస్తూ ఇప్పుడు చెప్తున్నాడు. ఆ కఠినమైన మార్గము వలన, ఆ శ్రమల వలన, ఆ వేదన వలన దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటాం. అయితే దేవుడు నీతో చెప్పుతున్న మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను అని చెప్పుతూ, ఇప్పుడు నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చుట్టూ చూడుము. ఇప్పుడు చెప్తున్నాడు, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు, నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు. అంటే దేవుడు ఒక సేవకునికి ఆ ఇశ్రాయేలు దేశమునకు చెప్పిన, యెరూషలేము సియోను పట్టణమునకు చెప్పిన, వారు ఏ విధముగా చెల్లాచెదురైపోయారో ఆ కఠినమైన శ్రమలను బట్టి వారందరూ తిరిగి స్వదేశమునకు వస్తారు అని చెప్పుతూ దేవుడు ఇక్కడ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లు, బీటి స్థలములను, నాశనము చేయబడిన నీ భూమి. చూసారా, ఈ పరిస్థితుల గుండా నేను వెళ్ళాను, నేను నడిచాను, నాకు అనుభవం ఉంది, వాక్యము నాలో సాక్ష్యం ఉంది. ఇప్పుడు చెప్తున్నాడు, నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు. చూసారా, సంతానహీనురాలు అర్థం ఏంటి? అన్నీ పోగొట్టుకుని బూడిదలో కూర్చొని ఇక అయిపోయింది నా వయసు, అయిపోయింది నా బాధ అనుకున్నప్పుడు దేవుడు, చూసారా 21 చదివితే, నీవు నేను పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదాసురాలునే కదా. వీరిని నా యందు కనినవాడెవడు? వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరి కత్తెనై విడువబడి తిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీవు అనుకుంటావు. ఇది వాగ్దానం. ఆ సాక్ష్యం గుండా నీవు వెళ్ళాలి. నేను వెళ్ళాను అంటే అర్థం, నీవు మేలు చేస్తావు, మంచి చేస్తావు, నీ నమ్మకం నీకుంది. కానీ అన్నీ కూడా తల్లకిందులుగా కనబడతాయి. అందరూ కూడా వదిలిపెట్టేస్తారు. ఎంత భయంకరమైన స్థితి అంటే, ఇక్కడ నేను పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా. అప్పుడు జన సమూహముని యొద్దకు వస్తారు, జనాంగముని యొద్దకు వస్తారు. కాబట్టి నువ్వు ఏమంటావు? ప్రభువు యెహోవా ఇలాగు సెలవు. ఇక్కడ దేవుని వాగ్దానం కనుక దేవుడు చేసే గొప్ప కార్యాలు, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు ఎప్పుడూ కూడా సిగ్గుపడడు అని చెప్పి, ఎందుకు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూస్తే, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎలాంటి పరీక్షల గుండా నడిపిస్తాడంటే, జలములలో పడి వెళ్ళాలా, జ్వాలలలో పడి వెళ్ళాలా, ఎడారుల గుండా వెళ్ళాలా, అరణ్య మార్గము గుండా వెళ్ళాలా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. చూసారా, నేనే దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా. ఆ విధముగా వెల చెల్లిస్తున్నామా? ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు చెప్తాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించు. మరి ప్రేమిస్తే ఎందుకు ఇక్కడ? ప్రేమ ఎప్పుడూ కూడా పరీక్షకు నిలబడాల. నీవు ప్రేమిస్తున్నావని ఎప్పుడు తెలుస్తుంది దేవుణ్ణి? ఈ లోకము నిన్ను వదిలిపెట్టి పోవాలా. ఈ లోకంలో కఠినమైన బాధల్ని కలుగుతాయి. అందరూ చెప్తారు నీకు వదిలేశారు అని,
కారణం ఏంటి? ఈ లోకము ఎప్పుడు మెటీరియలిజం ని చూపిస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు స్పిరిచువాలిటీని చూపిస్తాడు. ఈ లోకములో మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము వర్ధిల్లుచున్నాడు. కనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనాంగములను అప్పగించుచున్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు చెప్తాడు, తూర్పు నుండి నీ సంతానము, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగించుము అని ఉత్తర దిక్కుకు, బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులు, భూదిగంతముల నుండి నా కుమార్తెలు వస్తారు. కనుక అప్పటి వరకు నీవు చేసిన ఏది కూడా నీకు తిరిగి రాదండి. ఇది మా స్టారు, ఇది మా ప్లానింగ్ అంతే అని సర్దుకుపోతూ ఉంటాం. ఎన్ని కఠినమైన బాధల గుండా నడిపిస్తాడంటే, ఆ ప్రసవ వేదన గుండా నీ వెళ్ళాలి, ఆ దుఃఖపు మార్గము గుండా నీ వెళ్ళాలి, ఆ ఎడారి మార్గం. పాస్టర్ గారు అందరూ అలాగేనా? నేను అనను. కారణం ఏంటంటే, ఆయనకి ఇష్టమైన వాడిని ఒక యోబుని నలగొట్టాడు, ఒక మోషేను నలగొట్టాడు, సౌలుని నలగొట్టలేదు, దావీదును నలగొట్టాడు. అంటే యోసేపుని ఎంతగా నలగొట్టాడంటే, మరి అన్నదమ్ముల కోసం మనకి రాయబడలా అంటే, ప్రభువునందు ప్రియులరా, దేవుడు నిన్ను సిద్ధపరిచాడు అని ఎలా తెలుస్తుందంటే, ఆ కఠినమైన బాధల గుండా నీవు అరే నేను ఇలా చేశాను కదా, ఎందుకు ఇలా తలకిందులవుతుంది అని చెప్పి దుఃఖము వేదనతో నింపబడాలి, కానీ పగా ప్రతీకారాలతో నింపబడకూడదు. నీ హృదయములో ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడాలి తప్ప మనుష్యుల ఇచ్చను బట్టి నీ మనసు ఏ రోజున కోపతాపాలు పడకూడదు. అంతగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుడు చెప్తూ ఉంటాడు. కనుక నేనే వారిని కలుగ చేసి తిని, నేనే వారిని పుట్టించిన వాడు నేనే. కనుక మనము ముగించుకుంటే, ప్రభునందు ప్రియులరా, ఇర్మియా గ్రంథం 31:7 యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారిని, కుంటి వారిని, గర్భిణులను, ప్రసవించు స్త్రీలను, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వస్తారు. కాబట్టి దేవుడు తన మహిమ కోసము, కారణం ఏంటంటే, యెషయా గ్రంథము 60:1 నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని చెబుతూ దేవుడు తన గొప్ప కృపని, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. ఇప్పుడు నీ వెలుగునకు జనములు వస్తారు, రాజులు వస్తారు. అప్పుడు నీవు కన్నులెత్తి చూచినప్పుడు వీరందరూ కూడుకొని నీ యొద్దకు వస్తారు. నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వస్తున్నారు. కనుక నీవు చూసి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. ఇక్కడ ఎన్ని వాగ్దానములు ఉన్నాయి అనంటే, మరి ఈ మార్గము గుండా నీవు వెళ్ళగలవా? ఈ రోజున వాగ్దానములు తీసుకున్న మీరు అనేక మంది పెట్టి ఈ భావం ఏమిటి అని అడుగుతున్నారు. ఆ యొక్క మార్గము గుండా వెళ్లకుండా ఏది కూడా నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరదు. కారణం ఏంటంటే, యెషయా 60:10 చెప్తున్నాడు, నేను కోపపడి నిన్ను కొట్టి తిని కాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను అని చెబుతూ నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు దేవుడు ఇంత గొప్ప మేలులతో
ఎంత గొప్ప మహిమతో, ఎంత గొప్ప స్తుతి వస్త్రముతో నిన్ను అలంకరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏవేవి పోగొట్టుకున్నావో నా నామము నిమిత్తము మీరు పోగొట్టుకున్న సమస్తము నేను నీకు తిరిగి ఇస్తాను అంటున్నాడు. ఏ రోజన్నా నమ్మగలుగుతున్నావా దేవుణ్ణి? ఏ రోజన్నా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా? ఏ రోజన్నా దేవుని కొరకు సాక్ష్యము కలిగి ఉన్నావా? అయితే ఈ వాక్యము, వాగ్దానము నీ కోసమే. అందరూ నిన్ను వదిలిపెట్టిపోయారా? సమకూర్చేవాడు దేవుడు, చెదరగొట్టేవాడు దేవుడు, కీడు పంపించేవాడు దేవుడు, మేలు చేసేవాడు దేవుడు, నాశనము చేసేవాడు దేవుడు, తిరిగి కట్టేవాడు దేవుడు. ఆయనను నమ్మిన వారెవ్వరూ కూడా ఎప్పుడూ సిగ్గుపడటము నేను చూడలేదు. నీవు దేవుణ్ణి నమ్మగలవా? అంతగా నీవు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ అనుభవం గుండా వెళ్ళిన వారికి, వాక్యము సాక్ష్యముగా కలిగిన వారికి, ఈ లోకమునకు మమ్మను వెర్రివారిగాను, ఈ లోకమునకు చేతకాని వారుగాను, ఈ లోకమునకు విలువ లేని వారముగాను, కానీ పరలోక భాగ్యముతో నీవు నింపే దేవుడవని, నిన్ను నమ్మిన ఏ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టవని, నీ యొద్దకు వచ్చి వారిని నువ్వు త్రోసివేయవని నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామున దీవించి ఆశీర్వదించి మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.